సార్ అసలు ఎందుకు వస్తాయి సార్ అంటే చిన్న నీటి బుడగలు ఇప్పుడు ప్రాణాంతకరం అని ఆర్గన్స్ అన్నీ పాడే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా, అసలు ఎందుకు వస్తాయి, వై ఇట్ రియల్లీ ఫార్మ్స్, అండ్ వీటిని పింపుల్స్ అని కొట్టి పారేసుకోకుండా కన్ఫ్యూజ్ అవుతూ కొట్టి పారేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి అలర్ట్నెస్ తేవాలి? ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే, ఈ జబ్బు ఎందుకు వస్తుందని తెలుసుకోవాలంటే మీరు కొంచెం స్కిన్ గురించి తెలుసుకోవాలి. చర్మంలో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే, చర్మంలో ముఖ్యంగా 2 లేయర్స్ ఉంటాయి. పై చర్మము, కింది చర్మం. పై చర్మంలో మళ్ళీ పొరలు ఉంటాయి. మొత్తం 4 నుంచి 5 పొరలు ఉంటాయి. ఈ యొక్క 5 పొరల్లో ఉన్నటువంటి ఒక చర్మం కూడా ఒక లేయర్స్ మాదిరిగా ఉంటుందన్నమాట. కింద ఉన్నటువంటి లేయర్స్ని స్ట్రాటమ్ బేసిల్ అంటూ ఉంటాం. అది జెర్మినేటివ్ లేయర్ అంటూ ఉంటాం. దానిలో కొత్త సెల్స్ ఫామ్ అయ్యేసి ఆ సెల్స్ పైకి వెళ్తూ ఉంటాయి. స్కిన్ పైకి వెళ్ళి వయసు పెరిగే కొద్దీ ఆ యొక్క స్కిన్ సెల్స్ పైకి వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్ళేసి పూర్తి పైకి వచ్చిన తర్వాత దాన్ని స్ట్రాటమ్ కార్నియం అంటాం. అది డెడ్ లేయరు. ఆ కార్నియం లేయరు ఉదాహరణకి పాము ఉబ్బసం వదిలి పెడుతున్నట్టు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పాము ఉబ్బసం వదిలి పెడుతున్నట్లు అది స్కిన్ కూడా స్ట్రాటమ్ కార్నియం లేయరే. ఆ విధంగా డెడ్ సెల్స్ చాలామంది వింటర్ సీజన్స్ లోపల జ్వరం వచ్చినప్పుడు కానీ వాళ్ళ ఇక చేతుల లోపల స్కిన్ పీల్ అవుతూ ఉంటుంది. చాలామంది గమనిస్తూ ఉంటుంటారు, డ్రై అయిపోయి. అది కూడా స్ట్రాటమ్ కార్నియమే. అంటే మొత్తం ఒక 4 లేయర్స్ ఉంటాయి. స్ట్రాటమ్ బేసిల్ నుంచి స్ట్రాటమ్ కార్నియం వరకు ఒక 4 లేయర్స్ ఉంటాయి. స్ట్రాటమ్ బేసిల్లో ఈ యొక్క స్కిన్ కణాలు ఆ యొక్క లేయర్స్ లోపల ఆ పొర లోపల ఈ యొక్క స్కిన్ కణాలు ఉత్పత్తి అయ్యేసి ఆ యొక్క స్కిన్ కణాలు పైకి 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 వెళ్ళేసి స్ట్రాటమ్ కార్నియం అనే పొర మాదిరిగా మారి ఆ స్ట్రాటమ్ కార్నియం నుంచి ఈ యొక్క కణాలు ఊడిపోయి రాలిపోతూ ఉంటాయి. రాలిపోయినప్పుడు మళ్ళీ కింది యొక్క స్ట్రాటమ్ బేసిల్ నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి పైకి ప్రయాణం చేసేసి ఊడిపోతూ ఉంటాయి. ఇది నిత్యము జరిగేటువంటి ఒక ప్రక్రియనే. ప్రతి ఒక్క చర్మం లోపల నిత్యం జరిగేటువంటి ఒక ప్రక్రియనే. అయితే ఈ యొక్క కణాల మధ్యలో కొన్ని బంధాలు ఉంటాయి. ఓకే, అంటే ఉదాహరణకి మనం ఒక గోడని నిర్మించినప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు గోడని నిర్మించినప్పుడు గోడ యొక్క మధ్యలో గోడని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఒక ఇటుక 2 ఇటుకలను అమర్చేసి ఆ ఇటుక మధ్యలో సిమెంట్ వేస్తాం. మళ్ళీ దానిపైన సిమెంట్ వేసేసి మళ్ళీ 2 ఇటుకలు అమరుస్తూ ఉంటాం. అంటే ఇటుకలు అమర్చి ఇటుక మధ్యలో మనం ఏంటి సిమెంట్ అమరుస్తూ ఉంటాం. ఎందుకు అమరుస్తాం సిమెంట్ని అంటే ఆ 2 ఇటుకల్ని కూడా గట్టిగా కాంక్రీట్ గట్టిగా పట్టుకొని ఉండాలనే ఒక ఉద్దేశంతో మనము సిమెంట్ని వేస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఈ యొక్క పై చర్మం లోపల చర్మ కణాలు ఒక ఇటుకలతో పోల్చుకొని ఉంటే ఆ యొక్క చర్మ కణాలని 2 కూడా బంధించి ఉండడం కోసం ఇదొక కణం ఈ 2 కణాలని ఇట్లా బంధించి ఉండడం కోసం కొన్ని బంధాలు ఉంటాయి. ఆ బంధాల లోపల ముఖ్యంగా డెస్మోగ్లిన్ 1 అండ్ డెస్మోగ్లిన్ 3 అనేటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం సిమెంట్తో పోల్చుకోవచ్చు. ఓకే, ఆ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఉండడం చేతనే ఆ యొక్క కణాలు అనేటువంటివి విడిపోకుండా ఒకదానికొకటి బంధాల మాదిరిగా ఏర్పడేసి అవి పైకి వెళ్తున్నప్పుడు కూడా ఆ యొక్క బంధాన్ని మెయింటైన్ చేసేసి పైనుంచి ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రక్చర్ లోపల ఈ యొక్క డెస్మోగ్లిన్ 1 and 3 లోపల తేడా వచ్చిందనుకోండి, అప్పుడు కణాల యొక్క మధ్యలో బంధాలు విడిపోతాయి. బంధాలు విడిపోవడం చేత కణాలు వేరు అయిపోయి అక్కడ ఒక గుళ్ళ మాదిరిగా తయారవుతుంది. గుళ్ళ మాదిరిగా తయారైనప్పుడు అదొక బబుల్ల మాదిరిగా తయారేసి దాంట్లో వాటర్ చేరుతూ ఉంటుంది. దాన్ని మనము నీటి బుగ్గల జబ్బు లేదా వాటర్ బబుల్స్ జబ్బు, మా భాషలో అయితే పెంఫిగస్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, అయితే ఎందుకు ఈ యొక్క బంధాల లోపల తేడాలు వస్తాయి, ఎందుకు ఈ యొక్క బంధాల్లో ఇబ్బంది గురవుతుంది అనుకుంటే దీన్ని ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ యొక్క ఆటో ఇమ్యూన్ పనిలో రక్త సరఫరా ఉంటుంది, చర్మానికి కూడా రక్త సరఫరా ఉంటుంది. ఈ యొక్క రక్త సరఫరా లోపల వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటంటే తెల్ల రక్త కణాలు. వాటిని పోలీస్ వ్యవస్థ లాగా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క వ్యవస్థ లోపల పోలీస్ వ్యవస్థ మనకి ఏం చేస్తుంది, రక్షిస్తుంది మనల్ని, అవునా కదా. ఓకే, సమాజం లోపల మంచి కోరుకునేటువంటి మంచి జరగాలని చెప్పేసి మనల్ని రక్షిస్తూ ఉంటుంది, దోపిడీ నుంచి రక్షిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా మన యొక్క శరీర వ్యవస్థలో కూడా ఈ యొక్క రక్త సరఫరా లోపల ఈ యొక్క తెల్ల రక్త కణాలు అనేటువంటివి ఒక పోలీస్ వ్యవస్థ మాదిరిగా వ్యవహరిస్తాయి. అంటే ఏ విధంగా అంటే మనం శరీరంలోకి దుమ్ము కానీ ధూళి కానీ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ప్రవేశించినప్పుడు ఈ యొక్క తెల్ల రక్త కణాలు యాక్టివేట్ అయ్యేసి ఆ యొక్క బాహ్య పదార్థాన్ని గుర్తించేసి వెళ్ళి వాటిని అటాక్ చేసేసి వాటిని చంపేస్తూ ఉంటాయి.
ఓకే. ఓకే, వాటి నుంచి మనకి ఎలాంటి మన శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాయి కనుక దాన్ని మనం ఏమంటామంటే రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ అని అంటూ ఉంటాం. కరెక్ట్. బట్ అవే తెల్ల రక్త కణాలు తప్పుగా అర్థం చేసుకొని అవి వెళ్ళేసి ఈ యొక్క బంధాలని చెప్పాను కదా, కణాల మధ్యలో ఉన్నటువంటి ఒక బంధాలని చెప్పాను, డెస్మోగ్లిన్ 1 అండ్ డెస్మోగ్లిన్ 3 ఈ యొక్క నీ యొక్క ఓన్ శరీరం యొక్క కణాలే, కానీ ఈ యొక్క తెల్ల రక్త కణాలు తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళి ఈ యొక్క బంధాలని బాహ్య పదార్థంగా గుర్తించేసి వెళ్ళి వాటిని అటాక్ చేస్తాయి, కిల్ చేస్తాయి, చంపేసినప్పుడు ఆ యొక్క బంధంలో ఇబ్బందికి గురయ్యేసి బంధం వీక్ అయిపోతుంది. ఆ బంధం వీక్ అయినప్పుడు ఆ యొక్క కణాలు అనేటువంటి దెబ్బతినే, అప్పుడు కణాల యొక్క బంధం వీక్ అయినప్పుడు కణాలు సపరేట్ అయిపోతూ ఉంటాయి. సో పెంఫిగస్ అనేటువంటిది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఓకే. ఇది జనరల్గా జెనెటికల్గా వస్తూ ఉంటుంది. ఈ ఆల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేటువంటివి కూడా ఈ జెనెటికల్గా జీన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించినటువంటి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ రాబడినప్పుడు, ఆ జీన్స్ వచ్చినప్పుడు, ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఇలాంటి డిసీజ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ జీన్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి? స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కావచ్చు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆ యొక్క జీన్స్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా ఆ జీన్స్ ప్రకారంగా అది నోట్లో ఇన్వాల్వ్ అవ్వాలా, టోటల్ బాడీకి ఇన్వాల్వ్ అవ్వాలా అనేటువంటిది డిసైడ్ అవుతుంది అన్నమాట. సో ఇదేమో పెంఫిగస్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. అదే మాదిరిగా బుల్లస్ పెంఫిగస్ అనే డిసీజ్ ఉంది. ఇది కామన్గా వచ్చేటువంటి డిసీజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు చర్మం పై చర్మం ఉంటుంది, కింది చర్మం ఉంటుంది. పై చర్మము కింది చర్మం కూడా గట్టిగా పెనవేసుకుని ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా కొన్ని రకమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని రకమైనటువంటి ప్రోటీన్స్ మనని బంధించి ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే BP230, BP1 అనేటువంటి కణాలు ఉంటాయి. ఓకే, ఈ యొక్క BP230, BP1 అనేటువంటి స్ట్రక్చరు పై చర్మాన్ని, కింది చర్మాన్ని. పెంఫిగస్ గ్రూప్ ఆఫ్ డిసీజ్ ఏమో పై చర్మంలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, కింది చర్మానికి ఎఫెక్ట్ కాదు. కానీ బుల్లస్ పెంఫిగస్ అనేటువంటి జబ్బు వచ్చినప్పుడు పై చర్మము కింది చర్మము మధ్యలో ఉన్నటువంటి ఒక పెను వేసుకున్నటువంటి ఒక బంధంలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్లో జరిగేటువంటి ఒక మార్పు, సేమ్ అది కూడా ఆటో ఇమ్యూన్ జబ్బే. అక్కడేమో డెస్మోగ్లిన్ 1 and 3 అండ్ స్ట్రక్చర్లో ఎఫెక్ట్ అవుతే, ఇక్కడనేమో BP230, 180 అనేటువంటి ఒక స్ట్రక్చరు లోపల ఇబ్బందికి గురవుతుంటుంది, డ్యామేజ్ కాబడుతుంది. కనుక అప్పుడు ఈ పై చర్మము కింది చర్మంలో మధ్యలో సపరేషన్ వచ్చేసి అక్కడ నీటి బుగ్గ తయారవుతుంది. పెంఫిగస్ ఏమో పై చర్మంలో నీటి బుగ్గ తయారవుతే, బుల్లస్ పెంఫికాయిడ్ ఏమో కింది చర్మము పై చర్మకు మధ్య లోపల సపరేషన్స్ వచ్చేసి అక్కడ నీటి బుగ్గలు తయారవుతాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకు నీటి బుగ్గల మాదిరిగానే రెండిట్లో కనబడతాయి కనుక దాన్ని మనం నీటి బుగ్గల డిసీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీన్ని బుల్లస్ డిసార్డర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. కామన్గా వచ్చేటువంటి ఈ యొక్క బుల్లస్ డిసార్డర్ ఒకటి పెంఫిగస్ వల్గారిస్, రెండోది బుల్లస్ పెంఫికాయిడ్. ఇవి కాకుండా కొన్ని అదర్ జబ్బులు కూడా ఉన్నాయి. అదర్ జబ్బులు ఉన్నాయి, అవి వెరీ వెరీ రేర్. ఓకే. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.